శుద్ధాత్మ దేవునికి వందనాలు. అదే విధంగా పిల్లరా, పరలోక దేవుని స్వరం వింటున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మరి చాలా రోజుల తర్వాత ఈ పరలోక దేవుని స్వరం తిరిగి ప్రారంభించడానికి ఎంతగానో దేవుడు సహాయం చేశాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ కార్యక్రమం ఇప్పటిదాకా ప్రసారం చేయలేకపోయాం. దేవుని దేవాలయం మీ అందరి ప్రార్థనలు పెట్టి ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని చేతులైతే భవిష్యత్తులో ఎన్నడూ ఈ కార్యక్రమం ఆగిపోకుండా ఈ కార్యక్రమం ప్రసారింపబడాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి పిల్లరా. అదేవిధంగా మీరు అందరూ ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చూసి దేవుని ఆశీర్వాదాలు పొందండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులకి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా విని ఆత్మీయంగా బలపడేలాగా, వాళ్ళందరూ అన్యులైతే రక్షించబడేలాగా మీరు ఈ కార్యక్రమాన్ని మీరు విని షేర్ చేసినట్టయితే దేవుడు పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించే దేవుడే ఉన్నాడు పిల్లరా. కనుక ప్రార్థన చేసి కార్యక్రమాన్ని మనం వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో పరలోక దేవుని స్వరాన్ని తిరిగి ప్రారంభించడానికి మీరు కృప చూపారు. అందుబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరితో మాట్లాడి వారందరినీ ఆత్మీయంగా బలపరచండి. ఇది నీ స్వరం కనుక నీ స్వరం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డలు ధైర్యపరచమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఒకే పిల్లరా, కీర్తన గ్రంథం 13వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్టయితే, నేను మరణ నిద్రను అందుకుండను, వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగెమ్ము. కీర్తన 13వ కీర్తన 4వ వచనం ద్వారా దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు. ఏమనంటే, ప్రభా నేను మరణ నిద్ర పొందాను అనుకో, నేను గెలిచితనని నా శత్రువు చెప్పుకుంటాడు పిల్లరా. నేను తూలిపోయి ఉన్నాను అనుకో, నా విరోధులు హర్షిస్తారు ప్రభా. కనుక అలా నేను మరణ నిద్రను ఉండకూడదు, నా శత్రువులు వానిని దావీదుని గెలిచానని చెప్పుకోకూడదు. నేను తూలిపోయి ఉన్నానుకో, నా విరోధులు హర్షిస్తారు ప్రభా. అందువల్ల నేను తూలిపోయి ఉండకుండా ఉండేలాగా నా జీవితానికి వెలిగిమ్ము ప్రభా అని దావీదు ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం చూస్తే తన పరిస్థితి ఈ రీతిగా బాగున్నట్టుగా మనకి కనిపిస్తుంది పిల్లరా. తన పరిస్థితి ఎలా ఉందంటే మరణ నిద్రను పొందకుండా, అంటే మరణానికి సమీపంగా ఉన్నాడు పిల్లరా. తూలిపోయి ఉన్నాడు. తన జీవితంలో వచ్చిన అనేక ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలు బట్టి తను తూలిపోయి ఉన్నాడు పిల్లరా. జీవితము ఆ అంచె దినాల్లో అంచె గడిలో ఉంది పిల్లరా. అయినప్పటికీ దావీదు ఒక గొప్ప మనసు ఏంటంటే పిల్లరా, ఓటమును అంగీకరించట్లేదు పిల్లరా. యేసు నామం జరుగును గాక. ఓటమును అంగీకరించడానికి తన మనసు ఏ రకంగా కూడా అంగీకరించట్లేదు. ఏ విధంగా అయినా సరే నేను నా పరిస్థితుల్లో, నా స్థితిగతుల్లో, నాకున్న శత్రువుల మీద నేను విజయం సాధించాలని ఒక గొప్ప తపన దావీదు హృదయంలో కనపడుతుంది పిల్లరా. తన పరిస్థితి చూస్తే మరణ నిద్ర నొందకుండా, అంటే మరణ నిద్ర నొందడానికి చాలా సమీపంగా ఉన్నాడు. ఇంకా బ్రతుకు జీవితం అయిపోయింది అనడానికి చాలా సమీపంగా ఉన్నాడు. తూలిపోయి ఉన్నాడు. అంటే ఇంకా బ్రతుకులో స్థిరమైన బ్రతుకు కానీ, స్థిరమైన నడక కానీ, స్థిరమైన జీవితం కానీ, పరిస్థితులు స్థిరంగా అన్ని బాగున్నాయి అన్నట్టుగా లేవు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తూలిపోయి చాలా డిస్టర్బ్గా ఉన్నాయి పిల్లరా. అటువంటి పరిస్థితులు మనం అయితే అనుకుంటాము, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను బ్రతకలేను, జీవించలేను, క్లోజ్ అయిపోయింది, ఇక వరకు చాలు అనేటువంటి మాటలు మన నోటంపట వస్తుంటాయి పిల్లరా. కానీ దావీదు మనలాంటి మనుషుడు కాదు కాబట్టి అంటాడు, తన మరణ నిద్ర నొందడానికి అతి సమీపంగా ఉన్న, తూలిపోయి ఇంక బ్రతుకులో జీవితంలో లేవలేని పరిస్థితుల్లో అతను ఉన్నప్పటికీ పిల్లరా, అతను గొప్ప మనసు ఏంటంటే అతను ఓటమిని అంగీకరించట్లేదు పిల్లరా. నేను గనక మరణ నిద్ర పొందితే నా విరోధులు అనుకుంటారు దావీదు గెలిచామనుకుంటారు. నేను తూలిపోయాను అనుకో, నా విరోధులు బల అయ్యిందని నా హర్షిస్తారు ప్రభా. కనుక అట్టి రీతిగా ఉండకుండా ఉండేలాగా నేను మరణ నిద్ర పొందకూడదు, నేను తూలిపోయి ఉండకూడదు, నా జీవితానికి వెలిగిమ్ము ప్రభా అని దావీదు దేవుడికి ప్రార్థన చేస్తాడు. కనుక ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లరా, తను అంచె గడిలో ఉన్నాడు, మరణానికి సమీపంగా ఉన్నాడు. బ్రతుకులో అనేక పరిస్థితుల వలన తూలిపోయి ఒక మంచి బతకడానికి, మంచి బ్రతుకు జీవించడానికి అనుకూలంగా తన పరిస్థితులు లేవు. అయినప్పటికీ పిల్లరా తన ఓటమిని అంగీకరించట్లేదు. యేసు నామం జరుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఇదన్నా మన జీవితంలో కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా, శాంతి సమాధానంతో బతకాలని కోరుకుంటాం. మన జీవితంలో కూడా అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనుషులు శత్రులుగా ఉండొచ్చు, లేదా ఆర్థిక సమస్యలను వెంటాడచ్చు, అనారోగ్య సమస్యలను వెంటాడచ్చు, కుటుంబ సమస్యలు వెంటాడచ్చు, బయట సమస్యలను వెంటాడచ్చు, సమాజంలో సమస్యలు వెంటాడచ్చు. కానీ ఈ రోజు కూడా
నీకున్న సమస్యలు బట్టి నా బ్రతుకు అయిపోయిందని కానీ, నా జీవితం అయిపోయిందని కానీ ఏ రోజు కూడా నువ్వు అనుకోక నా ప్రియ సహోదరి సహోదరుడే. ఎన్నడూ నువ్వు ఓటమిని అంగీకరించినటువంటి మనసు నీకు ఉండాలి. దావీదు ఎట్టి రీతికే అయితే ఓటమిని అంగీకరించకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. నీవు కూడా నీ పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి దాకా కూడా నీ పరిస్థితుల మీద ప్రభు విజయం ఇస్తాడని నమ్మి ఓటమిని అంగీకరించే మనసు నీలో ఉండకూడదు పిల్లరా. ఒక్కసారి మన జీవితంలో ఓటమిని అంగీకరించామనుకోండి, జీవితంలో అదే అలవాటు అయిపోద్ది. ఇంక అస్తమానం ఓటమిని అంగీకరించడమే అయిపోద్ది. అప్పుడు జీవితంలో నీ పట్ల దేవుడి చిత్తం నెరవేరదు. నువ్వు ఒక ఉన్నత మనస్థితిలోకి వెళ్ళలేవు. సంతోషంగా, ఆనందంగా, శాంతి సమాధానం కలిగి జీవించలేవు. కనుక పిల్లరా, నువ్వు బ్రతికినంతకాలం దావీదులాగా నువ్వు పోరాటం చేయాలి. ప్రతి మనుషుడి మీద కావచ్చు, ప్రతి శత్రువు మీద కావచ్చు, నీకున్న ప్రతి ఆర్థిక సమస్యల మీద, అనారోగ్యాల మీద, ప్రతి నిందల మీద, ప్రతి అవమానాల మీద, ప్రతి అవహేళన మీద, ప్రతి ఎక్కిరింపుల మీద కూడా విజయం సాధించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ లోక ఊపిరితున్నంత కాలం కూడా విజయం పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ పిల్లరా, ఓటమి అంగీకరించడానికి నువ్వు ఏ రోజు కూడా నువ్వు ప్రయత్నం చేయకూడదు. ఓటమి అనేది నువ్వు జీర్ణించుకోకూడదు. ఓటమి అనేది నీ దరిదాపుల్లోకి రాకుండా ఉండడానికి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడి పట్ల విశ్వాసంతో, నమ్మకంతో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఓటమిని అంగీకరించావో జీవితంలో ఎప్పటికీ నువ్వు విజయం సాధించలేవు. ఊపిరితున్నంత కాలం అది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా, పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా సరే, ఇంకా అయిపోయింది జీవితం అని దావీదు జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల్లాగా ఒకవేళ నీ జీవితంలో ఉన్నప్పుడు కూడా దావీదులాగా ప్రార్థన చేయి. ప్రభా, నేను మరణనిద్ర నుండేను, అతను దావీదు పని అయిపోయింది, అతను దావీదు ఓడిపోయాడు అని సత్తులు చెప్పుకోకూడదు. దావీదు తూలిపోయి ఉన్నాడు, ఇక దావీదు పని అయిపోయిందని సత్తులు చెప్పుకోకుండా నా కన్నులకు వెలుగుమని ఎలా చెప్తున్నాడు, నువ్వు కూడా దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రభా, నా పరిస్థితి అయిపోయిందని నా సత్తులు చెప్పుకోకూడదు ప్రభా. అతని జీవితం లేదా ఆమె జీవితం అయిపోయిందని నా సత్తులు చెప్పుకోకూడదు ప్రభా. అలాగే నా బ్రతుకులో నేను నా కన్నులకు వెలిగి, నా జీవితాన్ని వెలిగిమ్మని దావీదు ఎలా అయితే ప్రార్థన చేస్తున్నాడో నువ్వు కూడా అలా ప్రార్థన చేయాలి పిల్లరా. ప్రార్థన చేయాలి, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి పిల్లరా. దావీదు తను అలాగా నేను శత్రువుల మీద ఓడిపోకుండా విజయం పొందాలి అని దావీదు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా? దావీదుకు ఒక బలమైన నమ్మకం ఉంది. ఏంటంటే కీర్తన గ్రంథం 13వ కీర్తనలో 5వ వచనం అంటాడు, నేనైతే నీ కృపయందు నమ్మకించున్నాను. చూసారా, అలాగా పరిస్థితుల్లో ఓడిపోకుండా విజయం సాధించాలి అనేటువంటి, విజయం సాధించాలనే ఆశ దావీదులు ఎందుకు ఉందంటే పిల్లరా, దావీదుకు దేవుడి మీద నమ్మకం ఉంది పిల్లరా. ఇదన్నా నువ్వు పరిస్థితులు ఎంత దిగజారిపోతున్నా, పరిస్థితులు ఎంత క్షీణిస్తున్నా సరే, బతుకు జీవితం అయిపోయిందని అనుకోగానే దేవుడి పట్ల నమ్ముకొంచు. దేవుడి పట్ల నమ్ముకుంచితే ఎంత దిగజారిన పరిస్థితుల్లో అయినా సరే, ఒకవేళ లోకమే శత్రువులు అయిపోయి నీ మీద తిరుగుబాటు చేసిన లోకానంతటి మీద దేవుడు నీకు ఇస్తాడు. నీ మీద ప్రతి ఒక్క శత్రువు మీద, ప్రతి ఒక్క ఇరుకు మీద, ప్రతి ఇబ్బంది మీద, ప్రతి అనారోగ్యం మీద, ప్రతి కష్టం మీద, ప్రతి నష్టం మీద, ప్రతి ఇరుకు మీద, ఇబ్బంది మీద కూడా దేవుడు విజయం ఇస్తాడు పిల్లరా. నీకు ఒకే ఒకటి కలిగుండు, దేవుడి పట్ల నమ్మి కలిగుండు. ఆకాశం మహాకాశాలు చేసిన సృష్టికర్తను దేవుని మీద నువ్వు నమ్మి కలిగున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు విజయం ఇస్తాడు. విజయం పొందడానికి నీకు చదువు లేదనో, ధనం లేదనో, ఆస్తులు లేదనో, అంతస్తులు లేదనో, మేడమిద్దలు లేవనో, మరొకటి లేదని అనుకోక కానీ దేవుడి పట్ల నమ్మిక, విశ్వాసం అనేది ఉంటే చాలు, తప్పకుండా దేవుడు నీకు గొప్ప విజయం ఇస్తాడు పిల్లరా. దేవుడి పట్ల నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉంటే చాలు. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా దేవుడు గొప్ప విజయం దేవుడు నీకు ఇస్తాడు పిల్లరా. దావీదుకి ఎలా ప్రార్థన చేస్తాడో చూడండి. అలాగే దాని అంటాడు, నేను ఇలా విజయం పొందాలని అనుకోవడానికి నాకు కారణం ఏదీ లేదు, దేవుడి పట్ల నమ్మకం మాత్రమే కలిగి ఉన్నాను అని అంటాడు. కింద, నీ రక్షణ విషయమే నా హృదయం హర్షించుచున్నది, యోహాను నాకు మహోపకారములు చేస్తున్నాడు, నేను ఆయన కీర్తించింది. చూసారు పిల్లరా, తూలిపోయి ఉన్నప్పుడు దేవుడు అతనికి విజయం ఇచ్చాడు. మరణనిద్ర నందకుండా తన శత్రువుల మీద దేవుడు విజయం ఇచ్చాడు. తన విరోధులు హర్షించకుండా, తూలిపోకుండా తన జీవితాన్ని కాపాడాడు. కారణం ఏంటంటే అతడు దేవుని పట్ల నమ్మిక కలిగి ఉన్నాడు. అందుకే అంటాడు, దేవుడు నాకు మహోపకారములు చేస్తున్నాడు, దేవుడు నన్ను రక్షించాడు కనుక నా హృదయం హర్షించుచున్నది అని అంటాడు పిల్లరా. దేవుడు నేను కీర్తించుదని అంటాడు. చూసారా, దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతనికి మహోపకారములు చేశాడు. అతనుకున్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడు అతన్ని రక్షించాడు కనుక అతను అంటాడు, నేను యెహోవాను కీర్తించదు. కనుక నా ప్రియ సహోదరుడా, ఈ రోజు నీకేమున్నా లేకపోయినా సృష్టికర్త అయిన దేవుడి పట్ల నమ్మకంతో, విశ్వాసంతో ఉండు. ఆయన యొక్క వాక్యానుసారంగా నువ్వు నడు, వాక్యానుసారంగా జీవించు. నీకున్న ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను రక్షిస్తాడు, నువ్వు కాపాడుతాడు. దావీదు అన్నట్టుగా ఒకటి కాదు, రెండు కాదు, నాకు మహోపకారములు చేస్తున్నాడని దావీదు చెప్పినట్టుగా నీ జీవితంలో కూడా చెప్తావు, దేవుడు నాకు మహోపకారములు చేస్తున్నాడు, నేసనాము జరుగును కాక. అందుకే పిల్లరా, బ్రతికినంత కాలం కూడా ఓటమిని అంగీకరించేటువంటి
అనేటువంటి మనసు నీలో లేకుండా చూసుకో. ప్రతి చిన్నదానికి పెద్దానికి నా బ్రతుకు జీవితం అయిపోయింది, నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకు నడవాలి, ఎందుకు జీవించాలి నువ్వు అనుకోకు. నీకు చదువు వెండి బంగారం లేమున్నా లేకపోయినా పిల్లరా ఆ సృష్టికర్తను దేవుని పట్ల విశ్వాసం ఉంటే ప్రతి శత్రు మీదే కాదు, ప్రతి ఇరుకు మీదే కాదు, ప్రతి ఇబ్బంది మీదే కాదు, ప్రతి కష్టం మీద, ప్రతి నష్టం మీద, ప్రతి అవమానం మీద, ప్రతి నింద మీద, ప్రతి కరువు మీద కూడా దేవుడిని ఖచ్చితంగా జీవిస్తాడు. అప్పుడు దావీదులాగా దేవుడు నన్ను రక్షించాడని సాక్ష్యం చెప్పి దేవుని మహింపరచగలవు. దేవుడు నాకు మహోపకారములు చేస్తున్నాడని దేవుని స్తుతించగలవు, కీర్తించగలవు. కనుక నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక అన్ని విషయాలు జయమిస్తున్నాడు కనుక ఈ రోజు కూడా ఓటమిని అంగీకరించుకో. నా పని అయిపోయిందని నువ్వు అనుకోకు. అలా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు నీతో ఉన్నాడు. దేవుని పట్ల నీకున్న విశ్వాసమే నీకు మహోపకారములు చేస్తుంది. దేవుడు అన్ని విషయాలు నేను రక్షించండి, కాపాడతాడు. ఓకే, అటువంటి జయకరమైన జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం పిల్లరా. ఉదయకాల సమయంలో నిజమే తండ్రి, ఓటమి అనేది లేకుండా నువ్వు మాకు విజయం ఇస్తున్నందుకు నీకు వందనాలుగా. మరి ప్రజలు నా ప్రభ అనేక పద్ధతులు పెట్టి ఉక్కిరి బిక్కరి అయిపోయి నా బ్రతుకు జీవితం అయిపోయింది అనుకుంటూ ఉంటారు నా ప్రభ. కానీ అట్టి రీతిగా కాకుండా ఓటమిని అంగీకరించకూడదని, తల వంచకూడదని, ప్రతి పద్ధతిలో నువ్వు విజయం ఇస్తావని నువ్వు మాట్లాడిన విధాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కృప చూపండి. వాక్యం విన్న ప్రతి బిడ్డకి ప్రభ నీ పట్ల విశ్వాసంతో గొప్ప జయం పొందుకునే కృపను అనుగ్రహించండి. వాళ్ళు రోషంగా పౌరుషంగా మా ప్రభు మాతో ఉన్నాడని ఒక సత్యం గ్రహించి వారి జీవితాల్లో గొప్ప విజయవంతమైన జీవితం వాళ్ళు పొందడానికి సహాయం చేయమని వాక్యం బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకో. చదువుకునే బిడ్డలకు సహాయం చేయి, వ్యాపారాలు చేసే బిడ్డలకు సహాయం చేయి, ఉద్యోగం చేసే బిడ్డలకు సహాయం చేయి. ముఖ్యంగా అందరు రాకపోకల్లో తోడుగుండండి. వివాహం కాని వరకు ప్రార్థిస్తున్నాం, గర్భఫలం లేని వాళ్ళ కోసం ప్రార్థిస్తుంది, గర్భంతో ఉన్న వాళ్ళకు సుఖమైన ప్రసవం కోసం ప్రార్థన చేస్తున్నాం. రకరకాల గుట్కా, కైని, టీవీ, సెల్ ఫోన్లు, రకరకాల వ్యసనాలతో ఉన్న వారి విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ గొప్ప కార్యం జరిగించమని, సమస్త మహిమా ప్రభావాలు కన్న తండ్రి మీరే పొందమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, మరి దేవుడు వాక్యం ధర మీతో మాట్లాడాలని అనుకుంటున్నాం కనుక ఓటమి ఎరగిన అత్యధికమైన విజయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు కనుక ఆ ప్రభుని బట్టి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటూ ప్రభుని స్తుతించు. ఓకే, మీకు ఈ వాక్యం విన్నా మీరు మీ జీవితంలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే మాకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీ ప్రాబ్లం మాకు తెలియజేస్తే మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. దేవుడు అతి గొప్ప విజయాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఓకే, మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.